తన తల్లి ప్రాణాలను కాపాడాలన్న ఆవేదనతో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో చోటు చేసుకుంది. కందుకూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ సాజిద్ డ్యూటీ చేస్తుండగా తన తల్లి షామీంకు గుండెపోటు వచ్చింది. ఆమెను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలిస్తుండగా వాహనం వెంట బైక్పై సాజిద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో డివైడర్ పనుల నిమిత్తం తవ్విన గుంటలో ప్రమాదశాత్తు పడి సాజిద్ మృతి చెందాడు. అదే సమయంలో తల్లి షామీం కూడా మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అల్లుముకున్నాయి. 19వ తారీఖు రాత్రిపూట సుమారు 11 గంటల సమయంలో కందుకూరు టౌన్ కానిస్టేబుల్ అయినటువంటి షేక్ షాజిద్ కానిస్టేబుల్ తన యొక్క తల్లిగారు హార్ట్ అటాక్ వలన సీరియస్ కండిషన్లో ఉంటే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అంబులెన్స్లో ఆమెను తీసుకుని అలాగే కోటారెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే నైట్ అంబులెన్స్ ముందు మోటార్ సైకిల్ వేసుకెళ్తూ టర్నింగ్ తిరుగుతూ ఉన్నప్పుడు టర్నింగ్ ఎదురుగా సింగరాయకొండ వైపు నుంచి ఒక మోటార్ సైకిల్ స్పీడ్గా వచ్చి అతన్ని మోటార్ సైకిల్ని గుద్దడం జరిగింది. దాంతో ఇతను కింద పడిపోయినాడు. కింద పడిపోయిన తర్వాత మోటార్ సైకిల్లో దెబ్బల వలన లోపల ఈ మెదడుకి అలాగే హెడ్ ఇంజరీస్ అవటం జరిగింది, బాడీ ఇంజరీస్ అవటం జరిగింది. ఇమీడియట్గా ఆయన్ని కోటారెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి కందుకూరు నుంచి ఒంగోలు మన రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన చికిత్స పొందుతూ నిన్న రాత్రి 20వ తారీఖు రాత్రి 8:15